మధ్యలో ఘర్షణ. నీ జీవితం గురించి ఆలోచించడం, తల్లిదండ్రులు చెప్పినట్టు పెద్దవాళ్ళు కాబట్టి అనేక రకాలు చూస్తారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వినడం ధర్మం, వాడెవన్నో ప్రేమించడం నీ ఇష్టం. ఆ ఘర్షణ ఈవేళ ప్రధానమైన సమస్య సమాజంలో. మరి ఆంధ్రప్రదేశ్ సమస్య సహా, ప్రపంచ సమస్యలు సహా, ఇంట్లో సమస్య సహా అన్నిటికీ ఒకటే కారణం. వారు అడిగిందే ప్రశ్న, ఇష్టానికి ధర్మానికి, అంటే హితానికి ప్రియానికి. అందుకే భారవి కిరాతార్జునీయంలో హితం మనోహారిచ దుర్లభం వచః అంటాడు. నీకు నచ్చే మాటలు నీకు మేలు చేయవయ్యా, మేలు చేసే మాటలు నీకు నచ్చవయ్యా, నన్ను ఏం చేయమంటావు అంటాడు. నీకు మేలు చేసే మాటలు నీకు నచ్చవు చెబితే, నీకు నచ్చే మాటలు నీకు నచ్చుతాయి, కొన్ని మాటలు నచ్చుతాయి. పాపం చేయకుండా ఉండండి అంటే నచ్చదండి. ఎన్ని పాపాలు చేసినా సరే కార్తీక మాసంలో దీపం పడితే సఫా, అబ్బా ఏం చెప్పాడు రా, ఇంతకాలానికి ఈయన ఒకటి చెప్పాడు రా. వాడికి బుద్ధి లేదు, మనకి మెదడు లేదు. మనం గొర్రెలని దేశాల్లో, గుర్రాలు కాదండి, మనం గొర్రెలు ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ. అలా పాపాలు పోతే ఇంకెందుకని కర్మ సిద్ధాంతం ఎందుకు? ఎవరికి పోయింది పాపం? మహానుభావులకు పోలేదు, మనకు పోతుందా అండి? యశోదాదేవి పూర్వజన్మలో అదితి, ఆవిడ దితి గర్భంలో ఉండే శిశువుని 7 ముక్కలు చేయించింది. 7 ముక్కలు మురికి ఆవిడ 6 సార్లు నరికితే 7వ ముక్క వచ్చింది. అంతేగా 4 ముక్కలు అవ్వాలంటే 4 సార్లు నరకక్కర్లా, 3 సార్లు నరికితే చాలు. 6 సార్లు నరికితే 7వ ముక్క వచ్చింది. సరిగ్గా ఆవిడికి పడిన శిక్ష, మళ్ళీ దేవకిగా ఆవిడ పుట్టిన తర్వాత ఆవిడ కడుపులో ఉన్న శిశువులు 6గురిని చంపాడు కంసుడు, 7వ వాడిని వదిలేశాడు. 7వ వాడే మీకు బలరాముడు, సంకర్షణుడు. ఆయన తప్పించుకున్నాడు. ఎందుకని కర్మ. కశ్యపుడు భార్యకి తప్పలేదు, వసుదేవుడు భార్యకి తప్పలేదు, శ్రీకృష్ణుడు తల్లికి తప్పలేదు. మనకి దీపం పెడితే తప్పిపోతుంది. ఏం అజ్ఞానంలో ఉన్నామండి. ఈయన మాటలు మనకు బాగా నచ్చుతాయి. గంగలో మునిగితే చాలు, గోదావరిలో మునిగి, శివ అంటే చాలు, శ్రీశైలం చూస్తే ఏ శైలం చూసినా పాపాలు అనుభవించాల్సిందే. అందులో ఏమీ తేడా. ఇవన్నీ చిత్తశుద్ధి కోసం ఏర్పడినవి. ఈ ఆధ్యాత్మికం కూడా ఇలాగే ఉంది. మనకి నచ్చే మాటలు మనకి మేలు చేయవు, మనకి మేలు చేసే మాటలు మనకి నచ్చవు. ఎవడైనా జ్ఞానం సంపాదించండి, శంకరాచార్య పుస్తకాలు చదవండి, స్వయంగా సాధన చేయండి, మీ జీవితాన్ని మీరు అవన్నీ ఎక్కడ వీలవుతాయండి? ఇవన్నీ ఎందుకంటే ఉపన్యాసంలో మనకి అది లెక్క. అవన్నీ ఏం చెప్పకూడదు. అట్టడుగు నుండే మాయలన్నీ తీసుకొచ్చి చెబితే నచ్చుతాయి. మొత్తం ప్రపంచానికి ఇదే కారణం. దాని ఊరికే ఒక కథను ఏదో ఒకటి ఆధారంగా చేసుకుని చెప్పాలి కాబట్టి చెబుతున్నా. పరసతివానికి ఇష్టము, పరసతివానికి ఇష్టము. ఛందస్సు మా ఇష్టం కదా, ఇది నాకు ఇష్టం. బాబు ఎలాగో దేవకీ దేవి అన్నారు కాబట్టి మీరు చెంపకుమార ధర్మం కూడాను. అవధాని గారు దేవకీ దేవి అన్నారు, ఏదో పిల్లలందరినీ చంపేశాడు కంసుడు అన్నాడు, దేవకీ దేవిని వసుదేవుడిని చెరసాల్లో పెట్టాడు. నాకు ఎప్పుడు